ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థనతో ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల మా కడతండి కృపగల దేవాన్ని అపరమైన నామనికే వేలేదు నా శుద్ధులు తోడతండి ఈ ఉదయకాల సమయంలో మీ లేఖనాలు చదువుకున్న భంగింది కనవాంచండి ట్రీగాదండి యశాగ్రంథం తండ్రి కొరింథీ పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుతుండగా కొరింథీ పత్రిక 4వ అధ్యాయం చదువుతుండగా అది కొంటున్న లేఖనం వినగానే చెవును గ్రహించి మంచి మనసు మారు మనసు మాకు తెచ్చమని వేడుకున్నాం తండ్రి ట్రీగా తండ్రి ఇదిగొంటుండ్రి ఇప్పుడు మమ్మల్ని వేగుజాములు రేపుతండి మీరు స్కూల్కి వెళ్ళి కొన్ని పాటలు మీరే చక్కగా చూసినందుకు మీకు అనుమానండి ఈ ట్రీగైతే మీరు ప్రేమించిన స్థానిక సంఘాలు దీనికి సాయంత్రం కాచి కాపాడుతుంది ఓదూరు వైఎస్ నగర్ జటనగరం దీనికి సాయంత్రం కాచి కాపాడుతుంది ఈ ట్రీగైతే నేను కలితే అన్న రోగులుగా ఉన్నదండి అవి ముట్టుకొని స్వచ్ఛపరచండి యేసుక్రీస్తు నాడు వేదం పరచండి ఆమేన్. జయతల్లి ప్రార్థన. మహోన్నతుడ పేపని గణమైన శాశ్వత ట్రీగా ఈ ఉదయకాల సమయంలో నీ ఘనమైన శాశ్వత ట్రీగా వాకి ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఘనమైన నామానికి వందనాలు తండ్రి రోటరీ కాదని వాకి చదువుతుండగా సంవత్సరం తిండి కానీ రోటరీ కాదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తండ్రి 4వ అధ్యాయం చదువుతుండగా తండ్రి సంవత్సరం తిండి కానీ వెత్తబడే భక్తి తండ్రి మరొక పక్క రాసుకుని చేయండి చెప్పదు మీ దాసులకు సంవత్సరం తిండి కానీ తండ్రి వెంటనే మాకు చెప్పలేదు మీ దాసులు సంవత్సరం తిండి కానీ మీ ప్రేమించిన ఊరు క్రిసాన్ని పని చేస్తున్నారు ఊరు క్రిసాన్ని సంఘ కాపాన్ని జీవించబోసం పిఎల్ రాజు కుటుంబాన్ని కూడా జీవించండి తండ్రి వైఎస్ఆర్ క్రిసాన్ని జీవించి సంఘ కాపాన్ని జీవించారు బోసం బిఎల్ రాజు కుటుంబాన్ని కూడా జీవించారు రెండు సంఘాల్లో సేవకులను కూడా జీవించారు రెండు సంఘాల్లోని వృద్ధులను వాళ్ళని అందరినీ జీవించండి తండ్రి రోటరీ కాదండి ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖలో చదువుకుని బాగా ఇచ్చిన రోటరీ కాదండి ఇంకా టస్మని ఏసుకిష్టం పడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన సజీవమైన నామానికి వేలాది వందనాలు ప్రభు. గత రాత్రి కాలంలో చక్కటి విశ్రాంతిని, చక్కటి నాయన ఆయువుని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి ఈ ఉదయకాల సమయంలో వేకుజాబుని లేపినైనా ఇంతవరకు నైనా బిడ్డలు స్కూల్కి వెళ్ళే పనిపాట్లు మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవ మరి యొక్క సమయంలో ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను తండ్రి కుటుంబ ప్రార్థన ద్వారాగా ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయా యొక్క సమయంలో కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ద్వారాగా మీ యొక్క చిత్తాన్ని, మీ కుమారుని యొక్క ఉద్దేశాలని నాయన పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో ఆ మాటలను అర్థం చేసుకోవడానికి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా అనుగ్రహించి చక్కటి విషయాలు మీరు మాకు అనుగ్రహించమని, అందించమని, నేర్పించమని, తెలియజేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డల్ని దీవించండి తండ్రి. ప్రార్థనలోనైనా చక్కనటువంటి మాటలతో తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని గణపరచుటకు, ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని, పట్టుదలను వారికి అనుగ్రహించండి. ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి గొప్ప ఈవులను పొందుకున్న ప్రభు, వాటిని బట్టి నీ బిడ్డలు ఇరువురు సంతోషించి ఆనందించడానికి సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని ఓదూరు వైఎస్ఆర్ నగర క్రీస్తు ప్రభు సంఘాలు మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరునైనా మీ సన్నిధి భాగ్యాన్ని పొందుకునే ధన్యకరమైనటువంటి జీవితాన్ని వారికి దయచండి. ప్రార్థన ద్వారాగా అనేకమైన వాటిని పొందుకున్న ప్రభు విజయాలను సాధించి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుట్లోనైనా మీ సహాయాలు, సహకారాలు సంఘానికి, సంఘ బిడ్డలకి, సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులకి, తలమానికలుగా ఉన్నటువంటి పెద్దలని, పెద్దల కుటుంబాలని, పరిచారకుల కుటుంబాలని, యువ దైవ సేవకుల కుటుంబాలని దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. ఈ దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని బిడ్డలైనటువంటి మా అందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదినైనా మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 4వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎలాగూ క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు
ప్రతి మనుషుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యమును వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. రెండవ సందర్భాన్ని చదువుకుందాం. 6వ వచనాన్ని. సహోదరులారా మీరు మమ్మల్ని చూసి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షముగా మరొకని మీద ఉప్పు వంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆదిత్యము కలగజేసిన వాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదువులేక తృప్తి పొందిన వారై ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును మేమును మీతో కూడా రాజులగునట్లు మీరు రాజులగుటకు నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నిమిత్తము బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. 14వ వచనాన్ని చదువుకుందాం.
మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని సిగ్గుపరచవలను కాదు గాని నా ప్రియమైన పిల్లలని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను. ఈ మాటలు రాయిచున్నాను. క్రీస్తునందు క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవాలని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకును విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేమి కోరుచున్నారు? వ్యక్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయును గాక. ఆమేన్. రైట్, మంచిదేనా? ఇక్కడ ఈ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు తన అనుభవాల్ని జోడించి మరొక పర్యాయము సంఘ బిడ్డలని హెచ్చరిక చేస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి కొద్దిపాటి తారతమ్యాల్ని, కొద్దిపాటి సమస్యలని మరలా లేఖనాల ద్వారాగా అనగా ఈ పత్రిక ద్వారాగా ఈ 4వ అధ్యాయం ద్వారాగా వారిని క్రీస్తులోనికి, దేవుళ్ళలోనికి ఆత్మ సహాయంతో నడిపించడానికి సిద్ధపడుతున్నాడు పౌలు గారు. ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం క్రీస్తుకి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలని పౌలు గారు వారిని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎలా ఉండాలంటున్నాను ఆయన? ప్రతి ఒక్కరిని కూడా నమ్మకంగా ఉండాలి. మనము దేవునికి సేవకులుగా ఉండాలి. సేవకులుగా ఉన్నటువంటి మనము నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి మనకి సేవలో కొన్ని రాటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని మనము తట్టుకునేటువంటి వారిగా ఉండాలి. మనము కష్టపడి పనిచేసేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నాను. నేను సువార్త వాక్యం ద్వారాగా నేను మిమ్మల్ని కన్నాను కనుక మీరు కూడా నన్ను పోలి మీరు నడుచుకోండి. మీకు క్రీస్తునందు 10,000 మంది ఉపదేశకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో కాదు, నేను అని చెబుతున్నాడు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా పౌలు గారు ఆ సంఘ బిడ్డలందరినీ కన్నాడు గనక వారిని అంటున్నాడు, నేను మీకు తండ్రిగా ఉన్నాను. మీరు ఏ బోధలు పడితే ఆ బోధల్లోనికి, ఏ వ్యక్తుల దగ్గర పడితే ఆ వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్లకుండా నేను మిమ్మల్ని ఏ రకంగా అయితే వాక్యం ద్వారాగా, సువార్త ద్వారాగా కన్నానో మీరు ఆ వాక్యం మీదే కట్టబడి ఉండాలి. కనుక మీరు కట్టబడుతున్నటువంటి మీరు ఎలా కట్టబడాలో, నేను ఎలా సంఘాలను కట్టానో, ఇదివరకు నాతో పాటు పరిచర్య చేస్తూ నేను వాక్యం ద్వారాగా కన్నటువంటి నా కుమారుడైనటువంటి తిమోతి ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన మీ దగ్గరకు పంపుతాను. ఆయన వచ్చి నేను ఎక్కడ ఎలాగా సువార్త చేస్తున్నానో, ఏ సంఘంలో ఎలాంటి పరిచర్య చేస్తున్నానో ఇవన్నీ మీకు తిమోతి వచ్చి బోధిస్తాడు, చెబుతాడు. నా తర్వాత తిమోతి మాటల ద్వారా మీరు కట్టబడండి అని తిమోతిని కొరింథీ సంఘానికి కొన్నాళ్ళ పాటు మరి సువార్థికుడుగా, సేవకుడుగా పౌలు గారి తర్వాత తిమోతి గారు సేవ చేసినట్లుగా మనకు కనబడుతుంది.
ఆయన ఎపిసి పట్టణంలో సేవకుడిగా పనిచేశాడు. అలాగే ఈ కొరింథీ పట్టణంలో కూడా సువార్థికుడిగా సేవకుడిగా తిమోతి గారు వాడబడ్డారు. ఇప్పుడు అదే చెబుతూ కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను రానని కొంతమంది ఉప్పొంగుచున్నారట. పౌలు గారు అంటున్నారు, నేను రానని మీలో కొందరు ఉప్పొంగుచు పౌలు గారు వచ్చి వెళ్ళిపోయాడు, మరల ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, మనం ఎలాగైనా ఉందాంలే అన్నటువంటి ఒక ధోరణి అక్కడ ఆ వారిలో ఒక సమస్య ఉన్నది. ఆ సమస్యని ఈ 4వ అధ్యాయం ద్వారాగా, ఈ పత్రికా ముఖం ద్వారాగా, ఈ సందర్భం ద్వారాగా పౌలు గారు మాట్లాడుతూ నేను రానని చాలామంది మీరు ఉప్పొంగుచున్నారట. వాళ్ళు ఎందుకు ఉప్పొంగుచున్నారో వారిని కాదు, వారిని ప్రేరేపిస్తున్నటువంటి శక్తిని నేను తెలుసుకుంటాను. నేను మీ దగ్గరికి ప్రేమతో రావాలా, లేకపోతే కొరడాతో, లేకపోతే బెత్తంతో మీ దగ్గరికి రావాలా? మీరు ప్రేమతో రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే సాత్వికంతో నేను రావాలని కోరుకుంటున్నారా? మీరు చెప్పండి అని వారిని ప్రశ్నించి వారి మాటల ద్వారాగా వారిని క్రీస్తులోనికి ముందుకు నడిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ సందర్భం కొద్దిగా మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మొదటి నుంచి కొన్ని సందర్భాలు మనం అర్థం చేసుకుని ఈ పరిచర్యను ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఏమని రాయబడింది అక్కడ? చదువునన్న 4వ అధ్యాయం మొదటి వచనం. ఎలాగూ క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకుములను మరియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి. మమ్మల్ని ఎలా భావించాలట? గృహ నిర్వాహకులు మేము. గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడు? యజమానుడు ఏదైతే చెబుతాడో అదే గృహ నిర్వాహకుడు చేస్తాడు. యజమానుడు ఏదైతే చెప్తాడో దాసుడు తన గృహ నిర్వాహకుడు అదే చేస్తాడు. కొంతమంది గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా లేరు, కానీ మేము అలాంటి వారము కాదు. మేము క్రీస్తు సేవకులము, మేము దేవుని సేవకులము, మేము క్రీస్తు సేవకులము అని చెబుతున్నాడు. అంటే మా యజమానుడు ఎవరన్నమాట? యేసుక్రీస్తుల వారు. ఆయనకి మేము గృహ నిర్వాహకులుగా ఉన్నాము, మేము బాధ్యత కలిగినటువంటి వారమని పౌలు గారు వారిని అనేక రకాలుగా క్రీస్తులోనికి నడిపించడానికి ఆయన పడుతున్నటువంటి పాటలు అంతా ఇంత కాదండి. చాలా పాటలు పడుతున్నాడు, చాలా రిస్క్ చేసుకుంటున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. మేము గృహ నిర్వాహకులము, మాకు యజమానుడు క్రీస్తు. ఇప్పుడు ఆ యజమానుడి దగ్గర మేము గృహ నిర్వాహకులుగా ఉన్నాము, మేము సేవకులుగా ఉన్నామని పౌలు గారు మాట్లాడుతూ మీరు మమ్మల్ని ఏం చేయాలి? ప్రతి మనుషుడు మమ్మల్ని భావించాలి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమై ఉండుట ఆవశ్యకము. చాలామంది గృహ నిర్వాహకత్వంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి కుటుంబంలో యజమానుడు ఎవడో? గృహ నిర్వాహకుడు. ఈ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి, చక్కగా కాపాడుకోవాలి, చక్కగా కష్టపడాలి, లేకపోతే ఈ కుటుంబం మీదకి ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి, విపత్తులు వచ్చేస్తాయి. తల్లి ఒక దగ్గరికి, తండ్రి ఒక దగ్గరికి, బిడ్డలు ఒక దగ్గరికి, పిల్లలు ఒక దగ్గరికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోకుండా కుటుంబం అంతా ఐకమత్యంగా ఉండాలంటే గృహ నిర్వాహకులైనటువంటి భార్య భర్తల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళందరూ కూడా కుటుంబముగా కట్టబడాలి, నమ్మకంగా ఉండాలి. కనుక చాలా కుటుంబాలు ఎలాగైపోయినాయి? మీరు అలా ఉండడానికి వీల్లేదు, మీరు నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. మేమున్నాం అలాగా, మీరు అలాగ ఉండండి అని పౌలు గారు స్కేల్ వేసి చూపిస్తున్నాడు అనమాట వారికి. కింద ఇంకేమన్నాడు మనం చూద్దాం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుటకు నాకు మిక్కిలి అల్పమైన సంగతి అని నేను అనుకుంటున్నాను. నా యందు నాకు ఏ దోషము లేదని తన గురించి తను మాట్లాడుకుంటూ వస్తూ, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి మీరు ఏం చేయొద్దు అంటున్నాడు? ఇతరులకి తీర్పు తీర్చకండి. కొంతమంది వీరులు ఎలా ఉన్నారంటే ఇతరులకి తీర్పు తీర్చేవారుగా ఉన్నారు. ఎవరో కొరింథీయులు. కనుక మీరు ఇతరులకి తీర్పు తీర్చేవారుగా ఉండకుండే ప్రతి రహస్యాన్ని, ప్రతి దానిని వెలుగులోకి తెచ్చే సమయం ఒకటి ఉన్నది. ఆ సమయం కొరకు మీరు ఎదురు చూడండి అని వీరిని పౌలు గారి హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. చదువుని చూడండి. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందుల రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి మనుషునికి తెగిన మెప్పు దేవుని వల్ల ఏం కలుగుతుందట ప్రియులారా? దేవుని వలన కలుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. సహోదరులారా, మీరు మమ్మల్ని చూసి లేఖనముల యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని. లేఖనములు యందు ఉన్నటువంటి సంగతులు ఏం చేయకూడదట? అతిక్రమింపకూడదు. లేఖనాలని నేను ఏవైతే రాశానో, క్రీస్తు వారు మాకు ఏదైతే చెప్పారో ఆ లేఖనాలను అనుసరించి మీరు అతిక్రమించకూడదు. చాలామంది లేఖనాలను అతిక్రమించే విధానాలు ఈ కొరింథీ సంఘస్థుల్లో కనబడుతుంది. లేఖనాలను అతిక్రమించడం అని అంటే
పౌలు గారు ఒకరి మీద ఒకరికి ఉప్పొంగొద్దు అన్నారు. ఒకరి మీద ఒకరు ఉప్పొంగే విధానం వారిలో కనబడుతుంది. ఇది లేఖనాలని అతిక్రమించడం. కనుక మీరు లేఖనాలను అతిక్రమించకండి. ప్రతివాడు పొరుగువారిని ప్రేమించండి అని అన్నాడు. కానీ పొరుగు వారిని ప్రేమించకుండా పొరుగు వారికి తీర్పు తీరుస్తున్నాడంటే అర్థం ఏంటి? లేఖనాలని వీళ్ళు ఏం చేస్తున్నారో అతిక్రమిస్తున్నారు. కనుక మీరు లేఖనాలని అతిక్రమించకండి. సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తము నేను అపోల్లో మీద పెట్టుకుని సాదృశ్య రూపంగా మీకు అర్థమయ్యే రీతిగా నేను బోధిస్తున్నానని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎందుకనగా నీకు ఆతిథ్యం కలగజేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా మరలా అతిశయం గురించి మాట్లాడుతున్నాడు. ఇదివరకే మీరు కొదువు లేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులగునట్లు మీరు రాజులగుటకు మాకు సంతోషమే కదా. వీళ్ళందరూ ఎలా ఉన్నారట? రాజులుగా ఉన్నారట. అవును, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కడు రాత్రికాల సమయంలోనే బిషప్ గారు తెలియజేస్తారు కదా, సుప్రీం అనమాట, హీరో. దేవుని నమ్మినటువంటి వారందరూ ఎవరినైనా సుప్రీంలు అనమాట, హీరోలు. వారికి భేదాభిప్రాయాలు ఉండవు. వారిని దేవుడు ఆ రీతిగా వారిని దీవిస్తాడు అని అంటున్నాడు. మీరందరూ రాజులవుట నాకు సంతోషమే కదా. ఇప్పుడు 9వ వచనం చదువుదాం. మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైనటువంటి మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మరణదండన విధింపబడిన వారమైనట్లు అంటే వీళ్ళకి మరణదండన విధింపబడింది. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఈయన ఎలా పోల్చి మాట్లాడుతున్నాడు, ఎలా చెబుతున్నాడంటే, ఇదిగో మేము మరణానికి వెళ్ళిపోతున్నాం అంటే ప్రతి వ్యక్తులు కూడా మరణానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు అలాగే మరణానికి వెళ్ళాడు. ఇది జ్ఞానము, ఇది లోకం నేర్చుకోవాలి, ఇది లోకం తెలుసుకోవాలని ఈ బోధ చేస్తుంటే వాళ్ళకి అప్పటికే లోక జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దైవ జ్ఞానంలోనికి రావడానికి అవకాశాలు మరి పౌలు గారు అందిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరణదండన విధింపబడిన వారమైనట్టు అని అంటున్నాడు. చూడండి ఎలా విధించారు? వీళ్ళు క్రీస్తు ప్రభులు వారిని అంగీకరించిన నాటి నుంచి వారు మరణించేంత వరకు ప్రతిరోజు మరణమే. అవును, ఒక మాట అంటాడు మనకి రోమపత్రికలో, మేము దినదినము చనిపోవచ్చున్నాము అని అన్నాడు. ఏమన్నానైనా మేము వధింపబడిన గొర్రెలు పోలి మేము ఉన్నాము, దినదినము చనిపోవచ్చున్నాం. అంటే ఈ దినదినము చంపడానికి మరణదండని వీరి మీద సిద్ధంగా ఉంది. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? వీరిని కాపాడుతూనే ఉన్నాడు, మమ్మల్ని తప్పిస్తూనే ఉన్నాడు, మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నాడని పౌలు గారు తన మాటలతో వాళ్ళందరినీ ఆదరణలోనికి, క్రీస్తులోనికి, సంఘంలోనికి మరి వారిని నడిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చూడండి. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. వీళ్ళు ఎలా ఉన్నారట? వేడుకగా ఉన్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు మన వాళ్ళు హైందువులు గొర్రెలని మేకల్ని బలిగా ఇస్తారు. ఇప్పటికి ఇంకా జరుగుతుంది మన ఊళ్ళో కూడా. కొంతమంది ఆ గుడి బయట అవతలకి వెళ్ళి ఆ దేవీ దేవతలకి వాటిని బలిస్తూ ఉంటుంటారు. బలిచ్చే ముందు వాటిని ఏం చేస్తారో వేడుకగా త్రిప్పుతూ ఉంటారు. అలాగే పౌలు గారు అలాగే అపోస్తులని ఆనాటి కాలంలో ఉన్నటువంటి అధికారులు నేరస్తులందరినీ ఏం చేసేవారు తెలుసా? పశువులు తిప్పినట్టు తిప్పుతూ ఉండేటువంటి వారు అనమాట. వీళ్ళు నేరస్తులు, వీరికి కాసేపట్లో మరణం అవుతుందని. అలాగే హేరోదు రాజు నియమింపబడిన దినాల్లో యాకోబుని ఖడ్గంతో ఏం చేశాడు? చంపించేశాడు, ఖడ్గంతో నరికించేశాడు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారన్నమాట? మరణానికి మరణదండన విధింపబడినటువంటి వారు. మేము దినదినము చనిపోవచ్చున్నాము, అయినా సరే దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడంటే కాపాడుతున్నాడు. ఇది జ్ఞానం అంటే. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మనుషులకు ఉండేటువంటి వ్యక్తిత్వం అంటేనని పౌలు గారు మాట్లాడుతూ, మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము. ఎలా ఉన్నారట వీళ్ళు? క్రీస్తు నిమిత్తము తెంగరవాడిగా ఉన్నాం. తెంగరవాడిగా ఉంటే ఎవరు లెక్క చేస్తారు మనల్ని? ఎవడో లెక్క చేసినా లెక్క చేయకపోయినా అందరికీ లెక్కలు కట్టేవాడు, అందరికీ జీతాలు ఇచ్చేవారు ఒక ఆయన ఉన్నాడు, పరమందు కన్న తండ్రి. ఏమండి? ఆయన మనకిస్తాడు. కింద ఏమన్నాడు చూడండి, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు. వీళ్ళందరినీ ఎలా చెప్తున్నాడు చూడండి. మేమేమో బలహీనులము, మీరేమో బలవంతులు అని అంటున్నాడు. అవును కదా, పౌలు గారు ఈ మాటలన్నీ చెబుతుంటే
వారిలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావాలన్నీ కరిగిపోతున్నాయి. ఎందుకనంటే పౌలు దేవుని మాటలు కదండి ఇవి. ఎవరు మాటలైన మాటలు? దేవుని మాటలు కదా. క్రీస్తు ప్రభుల వారు పడినటువంటి పాటలని పౌలు గారు వివరిస్తూ, మీరు బలవంతులు, నేనెవరిని? నేను బలహీనుడిని. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము. పౌలు గారికి నిలువరమైన నివాసం ఉందా? కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, కొన్నాళ్ళు కొరింథీలో ఉన్నాడు, కొన్నాళ్ళు ఎఫెసులో ఉన్నాడు, కొన్నాళ్ళేమో ఏమండి గలతీలో ఉన్నాడు, కొన్నాళ్ళేమో రోమాలో ఉన్నాడు, కొన్నాళ్ళేమో ఇలా అనేక పర్యాయాలు కొరింథీ పట్టణాల్లో, కొన్నాళ్ళేమో వేరే దిక్కున. నిలువరమైన నివాసం అంటూ ఏది లేదు. వేడుకగా ఉన్నాం, మరణదండన విధింపబడిన వారిగా ఉన్నాము. ప్రతిరోజు వారికి దినము కూడా గండంగానే ఉన్నది. ఇప్పుడు స్వాస్థాలతో పనిచేసి కష్టపడుచున్నాం. చూడండి, ఎంత సేవ చేసినటువంటి ఆయన ఏం చేస్తున్నాడట? కూర్చుని తినడానికి కూడా ఆయనకి అవకాశం లేదనంటే అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకోవడం లేదు. అవకాశం ఉంది ఆయనకి, ఉంది. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలి? మనం స్కూల్కే వెళ్ళాలి. ఇది మనకి కుటుంబము, ఈరోజు మనకి సమాజము, ఈరోజు మనకి సంఘము నేర్పిస్తున్నటువంటిది. ఏ రోజుకు మనం ఏం చేయాలో కొన్ని పనులు మనం పెట్టుకుంటున్నాం, ఆ పనుల ప్రకారంగానే చేయాలి. కానీ ఆ పనులు మానేసి మన ఇష్టానుసారంగా మనం తిరిగితే లోకము ద్వేషిస్తుంది, దేవుడు ద్వేషిస్తాడు. అలాగే పౌలు గారు కూడా అంటున్నారు, మేము స్వహస్తాలతో కష్టపడి పనిచేస్తున్నాం. ఆయన కూర్చుని సేవ చేయొచ్చు కదా. ఆయన చక్కగా దర్జాగా విశ్రాంతి తీసుకుని చక్కనటువంటి భవంతిలో ఉండి, చక్కనటువంటి ప్యాలెస్లో ఉండి, చక్కనటువంటి రీతిలో ఉండి ఆయన చక్కగా రెస్ట్ తీసుకుని సువార్తను ప్రకటించవచ్చు కదా. లేదు, సువార్త ప్రకటించే విధానము అదైతే కాదు. సువార్త ప్రకటించడానికి కొన్ని కొలతలు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి. వాటి ప్రకారంగానే సువార్త చేయాలి. దానిని పౌలు గారు గురిగా టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ నేడున్నటువంటి సేవక బృందం వేరు, పౌలు గారి సేవక బృందము వేరు. ఇప్పుడు దేవుడు మనకు అవకాశాలను ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు మనకి స్పెసిలిటీస్ని ఇచ్చాడు, ఆ రాయితీలను ఇచ్చాడు, ఆ అవకాశాలను ఇచ్చాడు, ఆ వెసులుబాటుని ఇచ్చాడు. కానీ ఆ రోజు వెసులుబాట్లు, అవకాశాలని, ద్వారాలని కూడా వారు వదులుకుని క్రీస్తు నిమిత్తము త్యాగపూరితమైనటువంటి స్వచ్ఛంద సేవ చేయడానికి వారు సిద్ధపడ్డారు. అదే అంటున్నాడు, స్వాస్థములతో కలిసి మేము పనిచేసి కష్టపడుచున్నాము, నిందలు పడుతున్నాము అంటున్నారు. చూడండి, మరి నిందింపబడి దీవించబడుచున్నాము. జనాలు అందరూ నిందిస్తున్నారు, కానీ దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు. చూసారా, జనాలు నిందిస్తే దేవుడు దీవిస్తున్నాడు. అవును, నా నిమిత్తము జనులెల్లా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. హింసింపబడి ఓర్చుకొనిచున్నాము. జనాలందరూ ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తుంటే హింసిస్తున్నారు, కానీ మేము ఓర్చుకుంటున్నాం అన్నారు. పౌలు గారు యొక్క ఏమంటే సువార్త ప్రకటించే ద్వారానే మనం చూస్తుంటేనండి, అవతల వారు ఎలాంటి వారైనా, ఎంత జ్ఞానం కలిగినటువంటి వారైనా మరి వాక్యం ముందు తగ్గిపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. దూషింపబడి బతిమాలుకొనిచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు అందరికీ ఎలా కనపడుతున్నారట? పెంట అటుకెళ్ళిన లేటి ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మనకి చెత్త పట్టుకెళ్ళిన వాళ్ళు వస్తున్నారు చూడండి, అలా ఆ మాదిరిగా పోల్చుకుంటున్నాడు పౌలు గారు. ఇంత మాదిరిగా ఎలా మాదిరిగా పట్టుకుని ఇది దేవుని సువార్త అంటున్నాడు, ఇది క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త అంటున్నాడు, ఆత్మతో నింపబడాలంటున్నాడు, ఇదా జ్ఞానము, ఇదా మర్మము అని వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడిపోయారు. ఎవరి మాటలకే? పౌలు గారి మాటలకే. కనుక ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తున్నాయి. ఇంకా అంటున్నాడు 14వ వచనంలో, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలో వ్రాయిచున్నాను. ఎవరట వీళ్ళందరూ కూడా? ప్రియమైన పిల్లలు, నా ప్రియమైన పిల్లలు మీరు, మీకు బుద్ధి రావాలని ఈ మాటలు చెబుతున్నాను. అంతేగాని మిమ్మల్ని ద్వేషించాలని, మిమ్మల్ని గాయపరచాలని, మిమ్మల్ని బాధ పెట్టాలన్నది ఉద్దేశం అయితే కాదు. నేను అనుభవించినవన్నీ కూడా ఇవి అని వారి అనుభవాల్లో నుంచి, పౌలు అనుభవాల్లో నుంచి మాటలు ఎత్తి వారిని ఆత్మీయంగా కడుతున్నాడు. అది ఈరోజు కూడా మనకి కొన్ని అనుభవాల ద్వారాగానే మన విశ్వాసము బలపడుతూ ఉంటుంది అన్నది ఇది ఒక వాస్తవం అనమాట. మన ముందున్నటువంటి ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు, వారు పనిచేసే తీరు మనకు కనబడుతుంది, వారు వెంబడించే విధానం మనకు కనబడుతూ ఉంటుంటుంది. అదే అంటున్నాడు, మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుచు ఈ మాటలు వ్రాయిచున్నాను. క్రీస్తునందు మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నారా? తండ్రులు అనేకులు లేరు గనక క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను.
ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైనటువంటి వాడైనటువంటి నేను తిమోతిని ఒక ఆయన పంపిస్తున్నాను. ఇలా ఎదుర్కొన్నాను, తిమోతిని ఒక ఆయన పంపిస్తున్నాను, ఆయన చెప్పే మాటలు మీరు వినండి, ఆయన మిమ్మల్ని ఇంకా ఆదరణలోనికి నడిపిస్తాడు, చక్కగా గొప్పగా మిమ్మల్ని కడతాడు అని తిమోతిని పౌలు గారి తర్వాత మరి కొరింథీ పట్టణానికి సేవకుడిగా నియమించాడు. అతను ఎలాంటి వాడని చెబుతున్నాడు చూడండి. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ వద్దకు పంపుతున్నాను. ఇప్పుడు సొంత కుమారుడు అని అనుకోండి, ఎలాగంటారు మాటలు? చక్కగా అంటారు. పౌలు గారు చెప్పారు కదా, పౌలు గారు చెప్పారు అని అంటే ఈయన నమ్మకమైనటువంటి వాడు. పౌలు గారికి తిమోతి కూడా ఎలా ఉన్నాడో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కడు గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది మనకి, నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. అవును, ఈరోజు కూడా మనం నమ్మినటువంటి సంఘానికి మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. ఈ పని పలానా ఆయనకు అప్పగించామా, సరే ఈయన న్యాయబద్ధంగా ఈ పనిని చేయగలడు అనేటువంటి నమ్మకము సేవకులకు రావాలి మనల్ని చూడగానే. అలాంటి నమ్మకాన్ని ఇప్పుడు సంఘానికి మనము చూపించాలి, సంఘానికి విధేయులుగా ఉండాలి, సంఘానికి మనం లోబడాలి. అలా కొరింథీ సంఘము పౌలు గారి మాటలకి లోబడి ఉంది. మరి నేడు మీరు నేను ఎంతవరకు సంఘానికి విధేయులుగా ఉన్నాము, లోబడి ఉన్నాము? మనము గృహ నిర్వాహకులము, మనకు పనులను అప్పగిస్తున్నారు మన పైన ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, నాయకులు, దైవ సేవకులు, అధికారులు, వీళ్ళందరూ సంఘంలో ఉండి మనకు బాధ్యతలను అప్పగిస్తారు, పనులను అప్పగిస్తారు. ఆ పనిలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. దోచుకునే వారిగా ఉండకూడదు, కోరుకునే వారిగా ఉండకూడదు. ఏమండి మన ఆకలిని తీర్చుకునే వారిగా ఉండకూడదు. అవసరమైతే అక్కరలో ఉన్న వారికి పంచిపెట్టేవారిగా ఉండాలి. ఇది సంఘం మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం. కనుక మనం సంఘానికి గృహ నిర్వాహకులుగా మంచి నమ్మకమైనటువంటి వారిగా ఉండాలి. అదే అన్నాడు పౌలు గారు మొదటి వచనంలో, ఎలాగూ క్రీస్తు సేవకులు మరియు. ఇప్పుడు మనం ఎవరి సేవకులము? క్రీస్తు సేవకులము, సంఘానికి సేవకులము, సంఘాన్ని కాపాడేటువంటి వారు. కనుక మనమందరం కూడా సంఘానికి మంచి సేవకులుగా, మంచి గృహ నిర్వాహకులుగా, సంఘానికి సేవకులు అంటే పనివారుగా, నమ్మకమైనటువంటి వారుగా, ఆధిక్యతల్ని, అధికారాలని, పదవులని పైనుండి మనకు వారు ఏదిస్తే దానిని గొప్పగా భావించాలి. అది ఏ పనైనా సరే అది గొప్పగా భావించాలి. వాక్యం చెప్పడమే గొప్పది అని అనుకునే ధోరణిలో మనం ఉండకూడదు. ప్రభు పరిశుద్ధులకి సేవ చేయడమే అది పెద్ద గొప్ప పనిగా, బాధ్యతగా మనం భావించి సేవకులకి, సంఘానికి లోబడేటువంటి వారిగా, సంఘానికి మంచి సేవకులుగా మీరు నేను ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వెనుకడిలో ఫలింపజేయను గాక. జై మోషబా ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగల వాగ్దాన్ని గొప్పగల దేవ, మీ అభిప్రాయం నామకే వారి ఉదయకాల సమయంలో మీ లేఖనం చదువుకున్న బాగా మీకు అన్నం తండ్రి డ్రేగదని కొరింది పత్రికలండి 4 జరిగిన వెనుబడి వాకి మరో 30 కారణంలో 100 ఫైన్ జరుగుతుంది టీగైతే నేను కలిసి 4 రోగాలు కొనతని వాళ్ళు పుట్టుబారు హత్తుబారని యేసుక్రీస్తు నాడు పరతండి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. మహోన్నతుల పేరు నిగడమైన శాశ్వత కాదని ఉదయకాల సమయంలో మీ లేఖనం చదువుకుని బాగా రోటరీ కాదని కొరిందులు రాసి మొదలు పెట్టి కదా 4వ చదువుతుండగా సంవత్సరాల నుంచి తిండి కానీ నీకు అంత రోటరీ వెత్తబడే వాకి మరో రాసులు వచ్చింది అంత ఓటరీ కాదండి. చెప్పొచ్చు మీ దాసులు సంవత్సరం తిండి కానిచ్చింది అంత ఓటరీ కాదండి. ఇంకా మనీ వేసుకెళ్తాం పడుతుంది. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ఇదిగో తండ్రి ఇంతవరకు నాయన కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మేము నాయన మీకు మంచి సేవకులుగా, మంచి పనివారుగా, మంచి గృహ నిర్వాహకులుగా, సంఘానికి మంచి సేవకులుగా మేము ఉండాలని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వినవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి. అలాగే ప్రభావ ఉదయకాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, సంఘ నాయన పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యువ దైవ సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, ఈ రోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడుని, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రోజు నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లో నాయన
నీ పనుల భారం యెహోవా మీద నుంచి అప్పుడు మీ ఉద్దేశాలన్నీ సఫలమగునంటున్నావు కనుక నాయన మా ఉద్దేశాలను సఫలం చేసి మీ మీదే ఆనుకుని ఆధారపడి ప్రతి ఒక్కరూ నాయన పనులు చేసి పనులను ముగించుకోవడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.